1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. రీసెంట్‌గా 1 మంత్ బ్యాక్ ఎంగేజ్‌మెంట్ అయింది. దిగమింగినటువంటి ఆ కష్టం ఏంటి? ఒక అబ్బాయి మీద ఎన్ని హోప్ పెట్టుకుంటుంది, లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందని అనుకున్నా నేను. ఆ మొబైల్ చూస్తే ఇప్పుడే స్టన్ అయిపోయాను సార్. కానీ తన మెసేజ్‌లు చూశాను, చాలా ఘోరంగా ఉన్నాయి సార్. అమ్మాయికి నేను కాల్ చేశాను, ఎవరు ఏంటి అని కాల్ చేశాను. విష్ణు నీకేమవుతారు ఏంటి అని అడిగాను. తనకు నాకు రిలేషన్షిప్ ఉంది, తను లివింగ్ లో ఉన్నారు అని చెప్పింది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇరువైపులో ఒప్పందమా? తనకి పెళ్లి అవుతే ఈ లివింగ్ కట్ అయిపోతుంది, ఇతనికి పెళ్లి అయినా కూడా లివింగ్ కట్ అయిపోద్ది. మ్యారేజ్ తర్వాత ఇట్లాంటి సంబంధాలు ఏం పెట్టుకోమేమో అని ఒక అగ్రిమెంట్ తీసుకున్నాము అని నాతో ఇప్పుడు అంటున్నారు. ఈ ఎంగేజ్మెంట్ కి పెళ్లి మధ్యన మీ అమ్మాయిలు ఎందుకు తొందరపడతారు నాకు తెలియదు, కానీ ఫిజికల్ గా కూడా కలిసిపోయారు. అది జీవితం కూడా నాశనం అయిపోతుందని మీరు అక్కడే టెన్షన్ పడుతున్నారు. రేపొద్దున ఫస్ట్ నైట్ ఇంకో నైట్ చెప్తున్నాను, పక్కన పడుకుంటే కనుక నన్ను ఊహించుకుంటున్నాడా, ఆ గతాన్ని ఊహించుకుంటున్నాడా? ఎంగేజ్మెంట్ ముందు మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఇవి మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం. దిస్ ఇస్ టూ మచ్ సార్. ఇది మా పర్సనల్, ఇది మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకటి తమ్ముడు విను, ఈ రోజులలో అన్ని లేదు, కోర్టు చుట్టూ తిరగాల లేకుంటే నన్ను వదిలేస్తావా? మీరు 5 సంవత్సరాల పాటు ఒక లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు ఒక ఆడపిల్లతో. 5 సంవత్సరాలు కాదు, సంవత్సరం నుంచి మా మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది. 5 ఏళ్ళు అయితే తప్పు, సంవత్సరం అయితే రైట్ అయిపోద్ది. ఆ విషయం కామన్ కాదు. మీరు కామన్ అనేటటువంటి సబ్జెక్టు ఈ రోజు పల్లవి కూడా ఇంకో పని చేసి కామన్ అని చెప్పచ్చా? దానికి మీరు ఒప్పుకుంటారా? అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే అండి. మనం చూస్తున్నామండి, ప్రతి దాంట్లో కూడా ట్రస్ట్ లేకపోతే ఒక నమ్మకం అనేది ఏ రిలేషన్షిప్ కైనా ఇంపార్టెంట్. కానీ ముఖ్యంగా అమ్మాయి అబ్బాయిల రిలేషన్షిప్కి వచ్చేసరికి కొంతవరకే ఉండాలి ట్రస్ట్ అనేది. అది మించి వెళ్ళింది అనుకోండి, జీవితాలే నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. సేమ్ అలాంటి ఇన్సిడెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. పల్లవి అనే ఒక అమ్మాయి మెయిల్ చేసింది. రైట్ మేడం. ఆ అమ్మాయి ఇప్పుడు ఒక దారుణమైనటువంటి సిచ్యుయేషన్ లో ఉంది. అవునా? ఒక్కసారి ఆ అమ్మాయితో మాట్లాడితే తప్పకుండా మన క్లారిటీ వచ్చేస్తుంది. 100% మాట్లాడదాం. తప్పకుండా. హలో. హలో అమ్మా పల్లవి అన్న మాట్లాడేది? చెప్పండి, ఎవరు? నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నానమ్మా. మీ మెయిల్ చూసి కాల్ చేస్తున్నాను. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారమ్మా. ఏం జరిగిందో మొత్తం చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నా ప్రాబ్లం అసలు చెప్పలేనంత సిచ్యువేషన్ లో ఉండిపోయాను సార్. మా ఫ్రెండ్ సజెషన్ ఇచ్చారు, ఇలా మెయిల్ పెడితే ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. అసలు నా పేరెంట్స్ కూడా నేను చెప్పుకోలేను ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాను అనేది. రైట్ అమ్మా. రీసెంట్ గా 1 మంత్ బ్యాక్ ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయింది. మాకు తెలిసిన అమ్మాయి, మా అమ్మ వాళ్ళకి చాలా తెలిసిన అతను. తను కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, హైదరాబాద్ లోనే చేస్తా ఉంటారు. సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కు అమీర్పేటలో జాయిన్ చేశారు తనే. కోర్స్ కంప్లీట్ అయిపోతే ఇద్దరం కలిసి హైదరాబాద్ లో జాబ్ కూడా చేస్తూ ఉండొచ్చు అన్న ఉద్దేశంతో నన్ను జాయిన్ చేశారు తనే, కేర్ తీసుకొని. అంత బాగుంది, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఒక అమ్మాయి ఎన్ని కలలు కంటుంది, ఒక అబ్బాయి మీద ఎన్ని హోప్ పెట్టుకుంటుంది, లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందని అనుకున్నా నేను. ఏమైంది పల్లవి మరి చెప్పండి. తెలియని నిజాలు తెలిస్తే ఇప్పుడే ఎలా ఉంటుంది అనేది కావట్లేదు మేడం. పెళ్లికి ఇంకా ఎన్ని రోజులు ఉందమ్మా పల్లవి? ముహూర్తం పెట్టుకున్నామండి. పెట్టుకున్నారు. దిగమింగినటువంటి ఆ కష్టం ఏంటి? అమీర్పేటలో ఒక హాస్టల్లో ఉంటున్నా నేను. తన పేరు విష్ణు. అంటే 1 వీక్ మధ్యలో బయటికి అలా వెళ్లే వాళ్ళం. నెక్స్ట్ మ్యారేజ్ కాబట్టి తనతో ఎక్కువ చాలా మూవ్ అయిపోయాను అన్నమాట. అంటే చెప్పాలంటే ఫిజికల్ కూడా మూవ్ అయిపోయాను. మరి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? తన ఫోన్ మెసేజ్ వచ్చింది, ఎవరు ఏంటి అని అడిగాను. తనని కొలీగ్స్ అని చెప్పారు. ఓకే.
కాల్ వచ్చింది, పక్కకెళ్ళి మాట్లాడుతున్నారు. కొలీగ్ అనే నేను నార్మల్ గా అనుకున్నాను, మొబైల్ అక్కడే ఉంటుంది కదా అని తీసుకున్నాను. తీసుకునే టైంకి ఆ మొబైల్ చూస్తే అసలు ఎలా అంటే నేను అప్పుడే స్టన్ అయిపోయాను సార్. అంటే మేము మాట్లాడుకున్నాం మ్యారేజ్ ముందుగా ఎవరైనా ఉన్నారా నీకు ఇట్లా మాట్లాడుకున్నాం మేము ఫస్టే. స్టార్టింగ్ ఎవరు లేరు, నేనేం దాయలేదు కూడా అంత క్లారిటీ చెప్పాను. కానీ తన మెసేజ్లు చూశాను, చాలా ఘోరంగా ఉన్నాయి సార్. ఆ మొబైల్ నెంబర్ తీసుకున్నాను, డైరెక్ట్ తీసుకొని సైలెంట్ గా అక్కడ పెట్టేశాను. అమ్మాయికి నేను కాల్ చేశాను, ఎవరు ఏంటి అని, విష్ణు నీకేమవుతారు ఏంటి అని అడిగాను. అంటే తను చెప్పింది ఇలా తనకు నాకు రిలేషన్షిప్ ఉంది, తను లివింగ్ లో ఉన్నారు అండ్ సంబంధం ఉంది అన్నట్టుగా చెప్పింది. ఓ అమ్మాయికి అబ్బాయికి రిలేషన్షిప్ ఉంది, లివింగ్ లో ఉన్నారంట. లివింగ్ లో. అదే ఎన్ని ఇయర్స్ అమ్మా, ఎన్ని ఇయర్స్ బట్టి? 5 years సార్. 5 years బట్టి లివింగ్ లో ఉన్నారా వాళ్ళు? ఓ ఉన్నారంట. అంటే ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదు అని అనుకున్నారా? ఇంకా ఏం చెప్పింది ఆ అమ్మాయి చెప్పండి. నేను అవన్నీ అడగలేదు, పెట్టేశారు ఫోన్ అంతే. షాక్ లో ఉండి పెట్టేసినట్టు. అంతే, అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు చాలు. విష్ణుని డైరెక్ట్ అడిగాను, ఈమె నీకు ఏమవుతుంది, ఒకటే సమాధానం చెప్పు, నీకేమవుతుంది అని అడిగాను సార్. అడిగితే నా ఫ్రెండ్ అన్నాడు. నేను మొబైల్ లో స్క్రీన్ షాట్ తీసుకున్నాను మెసేజెస్ అన్ని. ఒక ఫ్రెండ్ ఇంత మెసేజెస్ చేస్తారా చెప్పు అని అన్నాను. అంటే అప్పుడు నిజం చెప్పాడు సార్. ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. అప్పుడు తనకు నాకు సంబంధం ఉంది, మ్యారేజ్ తర్వాత మేము అవన్నీ డ్రాప్ చేసుకుంటామని ఒక ఒప్పందం కూడా చేసుకున్నాము. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇరువైపులో ఒప్పందమా? తనకి పెళ్లి అయితే ఈ లివింగ్ కట్ అయిపోతుంది, ఇతనికి పెళ్లి అయినా కూడా లివింగ్ కట్ అయిపోద్ది. అంతవరకు అయితే క్లారిటీగా ఉన్నారా ఇద్దరునా? కానీ ఇతరు అలా క్లారిటీ చెప్తున్నారు సార్. అసలు నేను ఏం నిర్ణయం తీసుకోవాలి, అసలు పెళ్లికి ముందే ఇంత ఇలా చేస్తుంటే పెళ్లి తర్వాత. అమ్మాయి ఇతని మనసులో ఎక్కడా లేదా, తీసేసాడంట కంప్లీట్ గా. కాల్స్ అయితే నా ముంగటే మాట్లాడుతున్నారు. ఓపెన్ అయిపోయింది కాబట్టి తన ముందే మాట్లాడేస్తున్నాడు కాల్స్. మాట్లాడారు కదా, ఎవరు అంటే కొలిక్ అని చెప్పారు కదా సార్. ఓకే ఓకే, కొలీగ్. రైట్ రైట్. సో కమ్యూనికేషన్ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. మ్యారేజ్ తర్వాత ఇట్లాంటి సంబంధాలు ఏం పెట్టుకోమేమో అని ఒక అగ్రిమెంట్ తీసుకున్నాము అని నాతో ఇప్పుడు అంటున్నాడు. కూడా అడిగాను సార్. అగ్రిమెంట్ రాసుకున్నారా? అంటే లిఖితపూర్వకంగా రాసుకున్నారా లేదంటే చెప్పుకున్నారా? నాకు తెలీదు సార్, ఆ అగ్రిమెంట్ అనేది తెలీదు. జస్ట్ మెసేజ్ చూస్తే నేను ఇప్పుడు తనని అడిగితే ఆ నిజం ఏదో ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు అమ్మాయితో మాట్లాడినట్టు చెప్పకుండానే ఈ అమ్మాయి ఎవరండి అని అడిగారు మీరు. దానికి ముందే అమ్మాయి ఇతనికి చెప్పుంటదేమో, నీ కాబోయే భార్య నాకు ఫోన్ చేసి ఎంక్వైరీ చేసిందిరా బాబు జాగ్రత్తగా అని చెప్పుంటదేమో అమ్మాయి ఇతనికి. ఏమో సార్, అది నాకైతే తెలీదు. మెసేజెస్ లో అర్థమైపోతుంది కదా, ఇంకా అతను కూడా ఓపెన్ అయినట్టు. ఎలాగూ ఈ పెళ్లి తర్వాత రిలేషన్ కంటిన్యూ చేయాలని అనుకోవట్లేదు కదా. అంతే. విష్ణు చెప్పేటటువంటి సంజాయిషిని వినదలుచుకున్నారా? లేదు సార్, మై హార్ట్ ఈస్ బ్రోకెన్, ఇప్పుడే వ్యక్తిత్వాన్ని నిరూపించుకోలేనటువంటి వ్యక్తి ఇతనితో పాటు ఒక 60-70 సంవత్సరాలు నేను ఎలా ప్రయాణం చేస్తాను, కంపు అవుతుంది నా జీవితం, ఎలా గుడ్ బై చెప్పాలని అడగటానికి చేశారు. మా పేరెంట్స్ తనని చాలా నమ్మేశారు అండ్ తను చాలా మంచివారు. సిస్టర్ కూడా ఉంది సార్, ఒకవేళ నేను చేసిన పని ఇలా ఉంది అని అంటే మా పరువు కూడా పోతుంది సార్. ఎందుకంటే ఈ అమ్మాయి ఆల్రెడీ రిలేషన్ లోకి వెళ్ళింది కదా. అవును మేడం. దాని వల్ల ఇది బయటపడిపోద్దేమో. ఇప్పుడు ఆ విషయం బయటపడితే ఈ విషయం కూడా బయటపడిపోద్ది కదా ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పల్లవి 3-4 సమస్యలు. 1 ఎంగేజ్మెంట్ అయిపోయింది, 2 ఇంకో 4 రోజుల్లో పెళ్లి ఉంది, 3 ఈ ఎంగేజ్మెంట్ కి పెళ్లికి మధ్యన మీ అమ్మాయిలు ఎందుకు తొందరపడతారు నాకు తెలియదు కానీ ఫిజికల్ గా కూడా కలిసిపోయారు. నేను అదే అన్నాను సార్, ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్. కానీ కొన్ని విషయాల్లో ఎక్కువ ట్రస్ట్ చేయడం కూడా ఇబ్బంది పడుతుంది. చూడండి, లైఫ్ స్పాయిల్ అయిపోయే పరిస్థితి. అంతే మేడం. అది 3. 4వది ఏంటంటే కనుక అన్నిటికంటే ముఖ్యము, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే కనుక ఈ మనిషి ఇంతకు ముందు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాడు, అది మోసం. ఎందుకంటే కనుక అది ఈ రిలేషన్షిప్ లో ఉన్నాడో ఇదే ఒకటేనా, దానికి ముందు ఇంకెన్ని ఉన్నాయి మనకు తెలియదు. దొరికింది కాబట్టి దొరికితే దొంగ, దొరకపోతే దొర. అది నువ్వు ప్రత్యేకంగా అడిగావు, నీకెవరైనా ఉన్నారంటే నో అన్నాడు, నీకెవరన్నా నో అన్నారు. ఈ రోజు ఆ అమ్మాయి కాన్వర్సేషన్ నువ్వు చూడకపోతే అమ్మాయి నువ్వు ఫోన్ చేసి ఉండేదానో కాదు, సాఫీగా ఎప్పటికీ తెలిసేది కాదు, వాళ్ళు కొలీగ్స్ కింద అలా మాట్లాడుకుంటూనే ఉండేవారు. సో ఇక్కడ 4 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. 4వది చాలా ఇంపార్టెంట్. 5వది ఏంటంటే కనుక ఇప్పుడు ఎంగేజ్మెంట్ పెటాకులు చేసుకుంటే కనుక కాబోయే పెళ్లి కావాల్సినటువంటి సిస్టర్ ఏమవుతుంది, ఈ వ్యక్తి మీద నమ్మకం పెట్టుకుని ముందుకు ప్రయాణం చేసేటటువంటి తల్లిదండ్రుల యొక్క మానసిక పరిస్థితి ఏంటని మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇలాగ 5 సమస్యలు ఉన్నాయి మీకు. రైట్. ఇవేమీ లేవు. నీకు ఒక సిస్టర్ లేదు అనుకుందాం, మీ పేరెంట్స్ అమ్మ నీ ఇష్టం అమ్మ, నీ జీవితం కంటే ఎవరికి కావాలి, చెల్లి పెళ్ళి ఏంటి, ఇదేంటి అదేంటి, నీకు నమ్మకం ఉన్న చోటే నువ్వు నమ్మిన మనిషిని వాటితో జర్నీ చేయాలి. సరే శారీరకంగా కలిశారు, అదొక మోసము. ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చి ఇక్కడతో ఈ స్టోరీ కట్ చేసి
రేపటి నుంచి ఈ మనిషితో ప్రయాణం చేయడానికి అందరూ అంగీకరిస్తే కనుక, నీ ఇష్టం అని అంటే కనుక, అటువంటి వాతావరణంలో ఈ మనిషితో జర్నీ చేయడానికి మీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా ఒప్పుకోదా? ఇప్పుడే ఇలా మాట్లాడితే నెక్స్ట్ నేను మ్యారేజ్ తర్వాత ఇది కంటిన్యూ అవ్వదు అనేది నమ్మకం లేదు కదా Yeah. సార్. ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందేమో అని. సో వెరీ ఫస్ట్ స్టెప్ ఆర్ ద వెరీ ఫస్ట్ పిల్లర్ ఆఫ్ ఎనీ మ్యారేజ్ కరెక్ట్. ఈజ్ ట్రస్ట్. నమ్మకం బ్రీచ్ అయింది ఇక్కడ. సో కాబట్టి ఏంటంటే ఇతరత్ర ఫ్యాక్టర్స్, ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి కార్డులు వేసేసాము, జాతకాలు కలిసిపోయినాయి, సిస్టర్ పెళ్లికి ఉంది, ఇన్ఫాక్ట్ శారీరకంగా కలిసాము, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చాలా వరకు తీసి పక్కన పెట్టాలి అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికమైనటువంటి ఫ్యాక్టర్స్. ఓకే. ఒక ఆడపిల్లకి తన క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అన్నింటికంటే ఏదైనా బాధాకరమైన అంశం ఉందంటే అదే. సరే, ఇటువంటి వ్యక్తి, నమ్మకం లేనటువంటి వ్యక్తి, అప్పుడు ఒక రిలేషన్షిప్, దానికి ముందు ఇంకో రిలేషన్షిప్ ఉందో లేదో మనకు తెలియదు, ఫ్యూచర్లో కూడా అదే రిలేషన్షిప్స్ కంటిన్యూ అవుతానేటటువంటి పరిస్థితిలో ఈరోజు నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయం అదర్ ఫ్యాక్టర్స్ మీద కంటే నీ మనస్సాక్షి ఫ్యాక్టర్ మీద తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందమ్మా. అది కూడా మనం అతనితో ఒకప్పుడు నువ్వు మాట్లాడమంటే మాట్లాడి, ఆ మహానుభావుడి యొక్క వర్జన్ ఏంటనేది ఒకసారి విని, ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఓకే సార్. ఇప్పుడు నీకంటే ఎలా అయితే ఎంగేజ్మెంట్ అయిందో ఆ విధంగా అతనికి భయం ఉంటుంది. నెంబర్ 2, ఏ కారణం చేత పెటాకులు అయింది అంటే కనుక అతనికి ఎవ్రీథింగ్ విల్ బికమ్ పబ్లిక్. పరువు తీసి గుంటలో వేసినట్టు అవుతుంది. అతను ఈ ఇంటిల్లో పదే అందరూ అతని నెత్తిమే మొట్టుకెళ్ళి మొడతారు. ఒక కల్ప్రిట్ కింద సమాజం అంతా చూస్తుంది. జీవితకాలంలో మళ్ళీ పెళ్లి అవుతుందో లేదో తెలీదు. ఎందుకంటే ఆ అమ్మాయి అయితే కనుక ఇతను చేసుకోను అని చెప్పి అగ్రిమెంట్ రాసేసింది. సో ఇతను ఏంటంటే బ్రహ్మచారిగా ఇలా పూజ చేసుకుంటే అలా కూర్చోవాలి తపస్సు చేసుకుంటూ. ఈ పరిస్థితిలో ఉంటాడు కాబట్టి అతన్ని ఫస్ట్ అతని నోట్లోంచి వచ్చే డైలాగ్ అతనితో ముందు నేను ఏం చెప్తాను, మనసా వాచా కర్మ నేను మారిపోయాను సార్, అదేం లేదు సార్, ఆ అమ్మాయి అక్కడే, ఈ అమ్మాయి తప్ప నేను ఎవరితోని బతకలేను సార్, దయచేసి పెళ్లి చేయండి సార్ అంటాడు. అదే జరుగుతుంది. మరి నువ్వు రెడీయా? అంటే నా భయం ఏంటంటే, నేను విలేజ్ లో పెరిగి ఇక్కడికి వచ్చాను సార్. అంటే మా ఫ్రెండ్ లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది సార్. తను కూడా ఇలాగే ఒక అబ్బాయి తనను మోసం చేసి ఇలాంటి సిచ్యువేషన్ లో ఎదురైంది కాబట్టి నా లైఫ్ కూడా అలాగే అవుతుందని చాలా భయం వేస్తుంది. మరి పల్లవి, ఒక మాట అంటాను, మీ ఫ్రెండ్ గురించి మీకు తెలుసు, ఆమె అలా జీవితం నాశనం చేసుకుంది. అలాంటప్పుడు పెళ్లి కాకుండానే ఎందుకు అంత తొందరపడ్డం? దానివల్ల ఇప్పుడు మీరు ఇంత బాధపడుతున్నారు. జీవితం కూడా నాశనం అయిపోతుందని మీరు అక్కడే టెన్షన్ పడుతున్నారు. లేదు అంటే ఒక్క నిమిషంలో అతనితో రిలేషన్ కట్ చేసుకునేవాళ్ళు. అవునా కాదా? ఎంగేజ్మెంట్ అయింది కదా మేడం, మ్యారేజ్ చేసుకుంటానని ఒక నమ్మకంతో ఉన్నాను కాబట్టి మూవ్ అయిపోయాను నేను. సరే, చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం ఏం చేయలేదు. కానీ పబ్లిక్ లో ఈ పొజిషన్ లో ఉండేటటువంటి ఆడపిల్లలందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నారు ఆవిడ. ఎందుకంటే టిల్ ద లాస్ట్ మినిట్ మ్యారేజ్ అయిపోయి ఒక కమిట్మెంట్, ఒక పర్మనెంట్ బాండ్ ఏర్పడేంత వరకు దయచేసి శారీరకంగా కాంప్రమైజ్ అవ్వకండి. నమ్మడానికి లేదు. అంతే, నమ్మటానికి లేదు మేడం. రెండోది ఏంటంటే మేడం, ఈ రోజు ఈ అబ్బాయి యొక్క విశ్లేషణ ఈ అమ్మాయి ఎన్ని రోజులు చేసింది మేడం చెప్తున్నాను. ఒక కోర్స్ ఫీజు కట్టాడు, దగ్గరుండి చదివిస్తున్నాడు, మంచిగా అనిపించాడు, అంతే అంతే కమిట్. పేరెంట్స్ చెప్తే ఈ గొడవ చేసేస్తారు, అందుకే ఈ ప్రాబ్లం ని మీరు పరిష్కారం చేస్తారని నేను మాట్లాడుతున్నాను. కరెక్టే పల్లవి, నేను అనేది ఏంటంటే పేరెంట్స్ కి చెప్దామా, ఎప్పుడు చెప్దాము, ఎలా చెప్దాము, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇందాక నేను నీ కోర్టులో ఒక బంతి శ్రేణి, నేను మనస్సాక్షి, నమ్మకం వర్సెస్ మిగతా ఫ్యాక్టర్స్. పేరెంట్స్ ఏమనుకుంటారు, మా నాన్న ఆరోగ్యం ఏంటి, మా చెల్లి పరిస్థితి ఏంటి, శారీరకంగా నేను కలిసిపోయాను కదా, ఇది ఏమనుకుంటుంది సమాజం, ఇవన్నీ కూడా అదర్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ నేను ఎప్పుడు కూడా ప్రయారిటీ ఇచ్చేది ఏంటంటే నమ్మకం, మనస్సాక్షి. ఒక ఓపెనింగ్ స్టేట్మెంట్ ఈ రోజు మొదలు పెట్టావు, ఏంటంటే జీవితాంతం మోసం చేయడం అనేటటువంటి గ్యారంటీ అనే ఆలోచనతో ఏ విధంగా అమ్మా తన పక్కన నువ్వు పెళ్లిపేటలు కూర్చొని తలోంచి ముడుముళ్ళు వేయించుకుంటావు? ఎప్పుడు కూడా నీ గుండె లబ్ డబ్ అని ఉండదా? రేపొద్దున ఫస్ట్ నైట్ ఇంకో నైటో చెప్తున్నాను, పక్కన పడుకుంటే కనుక నన్ను ఊహించుకుంటున్నాడా, ఆ గతాన్ని ఊహించుకుంటున్నాడా చెప్తున్నాను. నేను మాట్లాడే మాటలు కరెక్ట్ కాదో నాకు తెలియదు, కానీ ఈ విధంగా డబుల్ స్టాండర్డ్స్తోని, డబుల్ మైండెడ్నెస్ రెండు పడవల్లో కాలేసేటటువంటి వ్యక్తికి కేవలం నేనే అతని మనసులో ఉన్నాను, ఐఎమ్ ఈజ్ బెటర్ ఆఫ్ అనుకుంటూ ఎంతకాలం ప్రయాణం చేయగలం? ఏం చేస్తే కనుక అతను అంటావు లేదు నిజంగా మారాడు అనుకుందాం, మనస్ఫూర్తిగా మనసవాచ కర్మ మారాడని అనుకుందాం. నీకంటూ ఒక బీజం పడింది కదా, ఒక అనుమానం. ఒక ఆడపిల్ల కొలీగ్ ఫోన్ ఎత్తే నీకు అనుమానం వస్తుంది, బయటకు ఒంటరిగా వెళ్తే అనుమానం వస్తుంది, ఒక టూర్కో ట్రిప్కో వెళ్తే అనుమానం వస్తుంది. ఎవరు సుఖపడతారు ఇందులో? కాబట్టి నేను నిన్ను మెంటల్గా ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే మిగతా ఫ్యాక్టర్స్ అన్ని తీసి పక్కన పెట్టి నీ మనస్సాక్షికి ఈరోజు అతనితో మాట్లాడిన తర్వాత ఫైనల్గా నీ మనస్సాక్షికి ఏమంటుంది, నీ అంతరాత్మ ఏమంటుంది, నీతో ఏం చెప్తుంది, వద్దే బాబు ఎందుకు ఈ తలనొప్పి, మిగతా ఫ్యాక్టర్స్ అన్ని తర్వాత చూసుకున్నాం, తూర్పు తిరిగి దండం పెట్టి పద అనంటే అది ఒక ఎత్తు.
లేదు సార్ నేను అన్ని కాంప్రమైజ్ అవుతాను, అతని మాటలో ఒక నమ్మకం వచ్చింది. డాక్టర్ గారు, నిరుపమ మేడం, మీకు కూడా ఒక నమ్మకం వచ్చిందా? లేదంటే మీ ఇద్దరం కౌన్సిలింగ్కి రావా? మీ దగ్గరికి వస్తే కనుక ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటారా? తర్వాత నిర్ణయం తీసుకుందాం అంటే అలా కూడా చేద్దాం. తనతో మాట్లాడిన తర్వాత ఆలోచిస్తాను. తప్పకుండా. అతని పేరేమన్నారమ్మా? విష్ణు. విష్ణు గారికి. సరే కలపండి అమ్మా ఫోను. కల్పిస్తాను సార్. అమ్మ కలిపి విష్ణుతో కలిపి మేము బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాము అనేది ఒక 2 నిమిషాలు చెప్పకుండా జనరల్ గా అతనితో కాన్వర్స్ చేయమ్మా. దాన్ని బట్టి అతని వ్యక్తిత్వం ఏంటనేది మనం అసెస్ చేసుకోవచ్చు. The person you are speaking with has put your call on. హలో, చెప్పు పల్లవి. ఎక్కడున్నావు? నా క్యాబిన్ లో ఉన్నా. నిజం చెప్పు. చూపెట్టాలా? వర్కులు నువ్వు అట్లనే చెప్తున్నావు విష్ణు. ఏంటి ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాల. ఇప్పుడు నేను అందమైన జీవితంకి మెయిల్ పెట్టాను, లైన్ లో కూడా ఉన్నారు. పిచ్చా నీకు? విష్ణు గారు, ఆ ప్రోగ్రామ్కి తను మెయిల్ చేశారండి. నేను అలాగే డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇద్దరం కూడా ఉన్నాము. మీ గురించి అంతా కూడా తను చెప్పింది మాకు ఆల్రెడీ. మేడం తనకి ఏం తెలియదు మేడం. మీకు చాలా తెలుసు. ఒక నిమిషం, పిచ్చా నీకని ఆవిడ అన్నారు సార్. ఒక 2 మినిట్స్ మాకు టైం ఇస్తారా అండి? మాట్లాడండి సార్. ఒక అమ్మాయి జీవితం సందిగ్ధంలో ఉంది. ఆ అమ్మాయి నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అంటే కనుక నీకు పిచ్చి అని అంటారు మీరు. అందమైన జీవితం ప్రోగ్రామ్ని కనెక్ట్ చేసి ఒక సలహా సూచన తీసుకుందాం అనుకుంటే పిచ్చి అంటారు మీరు. నువ్వు నమ్మవా అని అంటారు. ఎంగేజ్మెంట్కి ముందు మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఇవి మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఇది ఒక అమ్మాయి జీవితానికే కాదు, మొత్తం కుటుంబానికి, ఆ అమ్మాయి భవిష్యత్తుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి మలుపు ఇది. వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకుంటుంది. మేము వెళ్ళమని అమ్మాయిని బలంతో పెట్టట్లేదు. నీ మనస్సాక్షి ఏం చెప్తే అది చెయ్యమ్మని అంటుంది. ఆ మనస్సాక్షికి మీరు ఏ నమ్మకాన్ని ఇస్తారు? మీ గతం ఏంటి, ప్రస్తుతం మీకు ఆ అమ్మాయితో ఉన్న రిలేషన్షిప్ ఏంటి, మీ సో కాల్డ్ ఎవరైతే ఆవిడ? దిస్ ఇస్ టూ మచ్ సార్. ఇది మా పర్సనల్. ఇది మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు సార్. ఒకటి మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. రైట్, బ్యూటిఫుల్. నాకు చెప్పు విష్ణు. అది ఇప్పుడు ఒకటి తమ్ముడు విను, పర్సనల్ అనేది ఎప్పుడో పరిధిలో దాటిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయికి నీకు ఎంగేజ్మెంట్ తప్ప మ్యారేజ్ అవ్వలేదు. ఇది నా భార్యాభర్తలకు సంబంధించిన అంశం అని మీరు చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే మీరు పరిధులు దాటారు. ఆ అమ్మాయి ముందస్తునే మిమ్మల్ని అడిగింది, ఒరే బాబు నీ జీవితంలో ఏమన్నా ఉందంటే అటువంటిది ఏమీ లేదని ప్రామిస్ చేశారు. జీవితం కంటిన్యూ చేశారు. కొలిక్ అనుకుంటూ ఒక అమ్మాయితో మాట్లాడారు. లక్కీగా ఈ అమ్మాయికి ఒక చాట్ మెసేజ్ స్క్రీన్ షాట్ తీసి దొరకడంతో గుట్టు రట్టయింది. ఈ అమ్మాయితో మాట్లాడింది. కేవలం అందులో చిన్న కొసమెరుపు ఏదన్నా ఉంది అంటే కనుక అప్పుడున్న లివింగ్ రిలేషన్షిప్ ఇప్పుడు లేదు అని మేము అగ్రిమెంట్కి వచ్చామని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి మాట మేము ఎందుకు నమ్మాలి? అప్పుడున్న లివింగ్ రిలేషన్షిప్ మీ పెళ్ళైన తర్వాత కంటిన్యూ అవుతుందేమని ఆ అమ్మాయి వణికిపోతుంది కింద నుంచి పైకి. ప్లస్ గతాన్ని కప్పేశారు, ప్రస్తుతాన్ని కంటిన్యూ చేశారు. పెళ్ళైనంత వరకు ఆగచ్చుగా శారీరకపరమైనటువంటి ఆ సుఖం గురించి ఎందుకు ఆగలేకపోయారు మీరు? ఆ అమ్మాయికి అబద్ధాలు చెప్పారు. ఇదే నిజాలు చెప్పుంటే కనుక ఆ అమ్మాయి మీకు 1 ఇంచు 10 కిలోమీటర్ల దూరంలో ఉండేది. మీకు ఉన్న విషయం మొత్తం క్లియర్ గా చెప్పాను. ఎప్పుడు చెప్పావు? నాకు అడిగినాక చెప్పావు. ఎవరితోనైనా సంబంధం ఉందా అని అడిగాను కూడా. నువ్వేమని చెప్పావు? నాకు లేదు అని చెప్పావు. నాకు మళ్ళీ ఇది మా నేను personal ఎప్పుడు అడిగాక నువ్వు నాకు ఇప్పుడు చెప్పావు. తను నా బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్స్ క్లోజ్ ఉంటారా? ఉంటారు. ఈ రోజులలో అన్ని కాదు విష్ణు, నేను అడిగింది తెలియదు. నీకు తెలియదు. దాని మీద కూడా ఒక కోర్స్ చేయించి అమీర్పేటలో. పెళ్లి ఇంకా 1 నెల కూడా లేదు, అప్పుడే నువ్వు అనుమానించడం ఇవన్నీ చేస్తే విష్ణు, పెళ్లి కాకముందే ఇలా ఉంటే మరి పెళ్ళైన తర్వాత మరి నేనేంటి, నా పరిస్థితి ఏంటి? కోర్టు చుట్టూ తిరగాల, లేకుంటే నన్ను వదిలేస్తావా? అట్లా నేనే అయిపోతా. అది సమాధానం చెప్పు విష్ణు. అసలు నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు ఆ అమ్మాయి ఒంటరి పోరాటం చెప్తుంది. ఇదే ఇంకో విధంగా ఇంకో పంచాయతీ పెట్టి అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు కూర్చోబెట్టి అందమైన జీవితాన్ని ఇన్వాల్వ్ చేయకుండా కూడా ఆ అమ్మాయి లెక్క తేల్చుకునేది. దయచేసి ఆ అమ్మాయి ఒక బాధను మీరు అర్థం చేసుకోండి. ప్రాక్టికల్ గా ఒక కాన్ఫిడెన్షియల్ సిచ్యువేషన్ లో మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఇది మీకు బంగారం అయినటువంటి అవకాశం, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి. కేవలం ఫ్రెండ్షిప్ ఏంటండి గడుదు గుడ్డు. మీరు 5 సంవత్సరాల పాటు ఒక లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు ఒక ఆడపిల్లతో. 5 సంవత్సరాలు కాదు, సంవత్సరం నుంచి మా మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది. సరే, సంవత్సరం అయినా కూడా మీరు ఎంగేజ్మెంట్ అయింది 1 మంత్ బ్యాకే కదా. 5 ఏళ్ళు అయితే తప్పు, సంవత్సరం అయితే రైట్ అయిపోద్దా ఆ విషయం? కాదండి మేడం, మరి తర్వాత మేమిద్దరం విడిపోతాం అంతే. తను ఏ కంపెనీలోనే పనిచేస్తుంది, నేనే కంపెనీలో. ఏంటండి ఇలాంటివి కూడా ఉంటాయా? వినడానికే చాలా చండాలంగా ఉంది. కామన్ కాదు, దయచేసి మమ్మల్ని అందరినీ ఇంక్లూడ్ చేయొద్దు అందులో. అది కామన్ కానే కాదు, ఎక్కడ కామన్ అని అబ్నార్మల్. ఇది అబ్నార్మల్. ఎలా కామన్ అండి? ఎలా కామన్? ఒకటి నేను చెప్తున్నాను, ఇప్పుడు కామన్ అని చెప్పి నెక్స్ట్ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే అది కూడా కామన్ అంటావా? ఏమో మేబీ అలాగే అనిపిస్తుంది నాకైతే. ఏ విధంగా ఈ నెల రోజుల్లో కట్టుకుపోయేటటువంటి ఈ అమ్మాయితో నువ్వు మొదలు పెట్టే ప్రయాణం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్
ద గర్ల్ విత్ హూమ్ యూ లివ్డ్ ఫర్ 1 year 10 years నాకు అనవసరం. ఒక 1 year పాటు ప్రయాణం చేసినటువంటి ఆ అమ్మాయితో పాటు ప్రయాణం చేసేసి ఎప్పుడైతే పెళ్ళిళ్ళు కుదురుతాయో మన ఇద్దరం బై బై చెప్పేసుకుందాం అనేటటువంటి ఆ ప్రయాణానికి 3 ముళ్ళు వేసి చేసేటటువంటి ఈ ప్రయాణానికి ఏంటి డిఫరెన్స్? మీ లెక్క ప్రకారం 3 బిల్లు తర్వాత కూడా కంటిన్యూ అవ్వచ్చు కదా ఈ సో కాల్డ్ ఫ్రెండ్షిప్లు, లివింగ్ రిలేషన్షిప్లు. పెళ్ళిన తర్వాత మేమిద్దరం డివైడ్ అయిపోతాం అంతే. ఎవరు డివైడ్ అయిపోతారు? మీరు డివైడ్ అయిపోయినట్టున్నారు. మీరు ఏదో ఒక పడవలో ప్రయాణం చేస్తే కనుక బాగుంటుంది. మీ గతాన్ని మీరు తీవ్రంగా ఖండించి, సార్ నేను అలా చేయకుండా ఉండవలసింది, లేదంటే చేసినా కూడా అమ్మాయికి చెప్పు ఉండవలసింది అనే విధంగా మీరు అన్నా అప్రోచ్ అయ్యండి. పెళ్లికి నాకు ఉండేటటువంటి విలువ, వాల్యూ ఇదండి, పెళ్లికి నేను ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ అండి, అది గత జీవితం అండి, తెలుసో తెలియకో కంటిన్యూ అయింది, అది అక్కడ ఎండ్ అయింది. మీరు ఏం చేస్తున్నారు? డబుల్ స్టాండర్డ్స్ చూపెడుతున్నారు. ఒకటి ఇది కామన్ అండి అంటున్నారు, అదండి ఇది అంటున్నారండి, నేను వేరే దేశం తిరిగితే ఈ అమ్మాయి చూస్తుందని అంటున్నారు. ఇంకో పక్క నుంచి పెళ్లికి దానికి సంబంధం లేదండి, పెళ్లి కావాలి. ఎలా మాట్లాడుతున్నారు రెండు మీరు? మాకు అక్కర్లేదు. నువ్వు చేసుకోబోయేటటువంటి నీ భార్యకి ఏ నమ్మకం చూపెడుతున్నావు ఈ డిస్కషన్ ద్వారా? మీరు వాట్ ట్రస్ట్ ఆర్ యూ గివింగ్? మీరు కామన్ అనేటటువంటి సబ్జెక్టు ఈరోజు పల్లవి కూడా ఇంకో పని చేసి కామన్ అని చెప్పచ్చా? దానికి మీరు ఒప్పుకుంటారా? లెట్ us బి వెరీ స్ట్రైట్. మీరు చదువుకున్న వాళ్ళు ఏవో కోర్సులు అవి చేశారంట, మనం ప్రాక్టికల్ గా స్ట్రైట్ గా మాట్లాడుకుందాం. ఇది బురద జల్లేటటువంటి కార్యక్రమం కాదు. చెప్తాను మేడం. 1 month బిఫోరే మేమిద్దరము డిసైడ్ అయిపోయాం, నేను నా గర్ల్ ఫ్రెండ్ సోను. నిజానికి ఇది ఎవరికి తెలిసేది కాదు, ఇది బయటకు వచ్చేది కూడా కాదు. మేమిద్దరము మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఎప్పుడో డివైడ్ అయిపోయాం కూడా. 1 month అయిపోయింది, మేము ప్రశాంతంగా ఉన్నాము. కాకపోతే ఈ అమ్మాయి ఎప్పుడైతే కాల్ చేసి ఆ అమ్మాయిని అడిగిందో అప్పటి నుంచి నన్ను ఇలా సతాయించడం అడగటం తప్పు అయిపోయింది. నా తప్పు అయిపోయింది, మేము ఒప్పుకుంటున్నాం. నాకు పల్లవి కావాలి, ఎందుకంటే పల్లవి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, కొంచెం దూరం రిలేటివ్ అమ్మాయి. ఇక ముందు సంసారం మొత్తం పల్లవితోనే నేను గడపాలి. అదే తమ్ముడు, నువ్వు ఎంగేజ్మెంట్ తర్వాత ఎటువంటి నమ్మకాన్ని ఇచ్చావు? ఇష్యూని దాచిపెట్టావు. మీరిద్దరు ఏదో లాస్ట్ మినిట్ లో అనుకున్నారు, నేను పల్లవిని పెళ్లి చేసుకుంటాను, ఇప్పటి వరకు జరిగినటువంటిది అంతా కూడా కప్పేద్దామని అనుకున్నారు. ఈ రోజు పల్లవి వెళ్ళి ఆ అమ్మాయిని అడగటం అనేది బూత్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నువ్వు ఇప్పుడు మేం కాదు ఇక్కడ మాట్లాడేది, అమ్మ పల్లవి మంచిడేనమ్మా, దేవుళ్ళు అంటాడమ్మా, ఏదో ఎక్కడో పేడ తొక్కాడు ఇప్పుడు కడుక్కుంటాడంటే అని మేం చెప్పలేము. అమ్మాయికి నువ్వు ఇవ్వాలి ఆ నమ్మకాన్ని. ఒక పక్క నుంచి నువ్వు సమర్థించుకుంటావు. నువ్వు వెళ్తే కనుక 1 way ట్రాఫిక్. ఆ అమ్మాయికి నమ్మకం కలిగించు. ఇటువంటి తప్పు జరగదు మళ్ళీ జీవితంలో. ఆ అమ్మాయితో ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు. ఏ విధంగా మీ ప్రయాణం కొనసాగింది, ఎందుకు మీరు కలవాలి అనుకున్నారు, ఎందుకు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు, ఇప్పుడు ఎందుకు విడిపోవాలని అనుకుంటున్నారు. మరి ఒక సంబంధం ఏర్పడిన తర్వాత ఒక 365 days 5 years ఒక బాండ్ ఏర్పడిన తర్వాత రాత్రి అది ఎలా తెంచేస్తారు? రేపొద్దున ఏదైనా పల్లవితో జరగలేనటువంటి ఒక డిస్టర్బెన్స్ వస్తే నువ్వు ఉంటావో ఊడుతావు అన్నది ఆ అమ్మాయికి నమ్మకం ఏంటి? ఎందుకంటే అంత జిగిరి దోస్తే మీ ఇద్దరు ఏమీ లేనట్టు చిటికేస్తే మంత్రంలాగా ఇలా విడిపోయి ఎవరికి వాళ్ళ ఎంగేజ్మెంట్లు, ఆ అమ్మాయి సోను ఎంగేజ్మెంట్ మ్యారేజ్, నీ ఎంగేజ్మెంట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. రేపొద్దున పొరపాటుని ఇంకా బిక్కుమంటూ భయంగా ఉండాలా పల్లవి జీవితాంతం నీతో? వీటన్నిటికి ఒక సమాధానం చెప్పాలి నువ్వు. ఏదో ఈ కాల్లో అయిపోయేటటువంటిది కాదు ఇది. ఎందుకంటే జీవితాలకు సంబంధించినటువంటి అంశం. ఈ 40 నిమిషాల్లోనే నేను నిరుపమ మేడము అమ్మా దేవుడమ్మా ఏదో అమ్మా అని నీ గురించి అయితే మేము పొగడలేము. ఎందుకంటే ఇక్కడ 2 అంశాలు. నువ్వు మారినా ఒక ప్రాబ్లము, మారకపోయినా ఒక ప్రాబ్లం. నువ్వు మారితే మీ దగ్గరికి వస్తే బెటర్ మేడం. మారితే ప్రాబ్లం ఏంటన్నది ఒకసారి చెప్తాను. ఇందాక నేను చెప్పాను, ఫోన్ కాల్ ఎత్తుతూనే ఒరే బాబు ఎక్కడున్నావు అని అడిగింది. లేదు క్యాబిన్లో ఉన్నానని 10 సార్లు చెప్పావు నువ్వు. ఆ అమ్మాయి రేపొద్దున ఇదే షారా మామూలు అయిపోతుంది. ఇంకా మీ జీవితంలో ఆవిడని ఎక్కడో పెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఎక్కడో ఉండే ఆ అమ్మాయిని ఎక్కడికి పంపించలేవు. ఎక్కడికి ఎక్కడున్నావని నిరూపించుకోవడానికి ఇద్దరు వీడియో కాల్ చేసి చూపెట్టాలి. ఈ గోల్ అవుట్ ఎక్కువైపోయింది ఈ మధ్యన. నార్మల్ కాల్ ఎందుకు చేసాం, వీడియో కాల్ ఎందుకు చేయలేదు? మళ్ళీ వీడియో కాల్ మొహం దగ్గర పెట్టుకుంటే అదో కాల్, మనం దూరంగా పెట్టి వీడియో కాల్ అంటే. ఇలాంటి చండాలం అంతా మీరు మీ పిల్లలు చూడకూడదు. అంటే కంప్లీట్ క్లారిటీ వచ్చేంత వరకు, ఇందాక నేను మాట్లాడిన మాట మళ్ళీ మాట్లాడుతున్నాను పల్లవి, కంప్లీట్ క్లారిటీ వచ్చేంత వరకు మిగతా పారామీటర్స్ అన్ని తీసి పక్కన పెట్టేసి పూర్తి స్థాయిలో ఈ మనిషి అంటే ఏంటి అనేటటువంటిది నా సమక్షంలో ఒక 4-5 సార్లు కౌన్సిలింగ్ వస్తే కనుక, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటారు మేడం, చాలా కామన్. వస్తే కనుక అప్పటికీ కూడా నీకు నమ్మకం వస్తే కంటిన్యూ అవుతుంది కానీ మ్యారేజ్ లో. లేదు సార్ నమ్మకం రావట్లేదంటే మీ పెద్దవాళ్ళకి ఎలా కమ్యూనికేట్ చేయాలో నాకు తెలుసు, మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకి ఎలా కమ్యూనికేట్ చేయాలో కూడా నాకు తెలుసు. ఓకే సార్, మేమిద్దరం కలిసి మీ దగ్గరికి వస్తాం సార్. వచ్చి ఏదైనా ఒక సొల్యూషన్, మా పరిష్కారం ఇవ్వండి సార్. నా తమ్ముడు ఏమంటాడు విందాం. బాబు ఏమంటావు నువ్వు? ఓకేనా విష్ణు? నా మాట అదే సార్, నేను పల్లవిని చాలా బాగా చూసుకుంటాను, కానీ తనే ఈ మధ్య కాలంలో అలా చేసింది, అందువల్లే నేను కొంచెం డిస్టర్బ్ లో ఉన్నాను.
ఓకే. సర్లే తన ఇంకేం ఇదే పనిగా అందరినీ అడగదులే కానీ చుట్టుపక్కల అమ్మాయిలు అందరికీ మా ఆయన వచ్చి నీతో మాట్లాడాడు, మా ఆయన వచ్చి అదేం జరగదులే కానీ నువ్వు నిజాయితీగా మాట్లాడుతున్నావు, నీ పద్ధతులు మార్చుకుంటాను నువ్వు అంటున్నావు. నా సమక్షంలో లైవ్లో అంటే నా క్లినిక్లో ఫేస్ టు ఫేస్ కూర్చుని మాట్లాడితే కనుక ఆ అమ్మాయికి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, అనుభవం ఉన్న నాకు ఒక క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి మనం ముందుకెళ్ళచ్చు. ఓకేనా? ఓకే సార్, ఓకే ఓకే. సార్, వస్తాను సార్ కలిసి. రండి. ఓకే రైట్ పల్లవి, మరి సార్ని కలవండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, బాయ్ అమ్మా, బాయ్. అది మేడం అంటే మనం ఇప్పుడు నేను ఏంటంటే మేడం ఇది చాలా డెలికేట్ ఇష్యూ, ఎస్పెషల్లీ ఇది లవ్ మ్యారేజ్ ఏమీ కాదు, మీరిద్దరు డిసైడ్ అవ్వండి. అవును, ఇది పెద్దలు కుదిర్చారు, పబ్లిక్ లో జరిగినటువంటిది, శారీరకంగా కలిసింది, ప్లస్ నెల రోజుల్లో పెళ్లి, పిలుపులు గిలుపులు అన్నీ అయిపోయి ఉంటాయి ఈ పాటికి. సో నేనేంటంటే ఇది కొద్దిగా డెలికేట్ గా మనం డీల్ చేయాలి. ఆ అబ్బాయి నా దగ్గరికి వస్తే కనుక అసలు ఆ అబ్బాయిలో ఎంత నిజాయితీ ఉందన్నది మనం కనుక్కుందాం. ఎంతవరకు ఆ రిలేషన్షిప్ కట్ అయిపోయింది అనేది నేను కొంతవరకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా మనం చేద్దాం మేడం మన టీం ద్వారా. తప్పకుండా చేసిన తర్వాత ఎస్ నిజంగా వీళ్ళిద్దరు జరిగినంత కాలం కంటిన్యూ అయింది, నిజంగా విడిపోయారు, అటువంటి బంధం ఏమి కంటిన్యూ అవ్వదు అనేది మనకి వీళ్ళతో మాట్లాడటమే కాకుండా క్రాస్ సెక్షనల్ ఇతరత్ర డేటా వచ్చిన తర్వాతే అప్పుడు ఈ అమ్మాయికి ఒక గ్యారంటీ ఇవ్వడానికి మనం రెడీ అవుతాం. లేదంటే మాత్రం విడగొట్టడమే బెటర్ అనేది నా అభిప్రాయం. పర్ఫెక్ట్ సార్, లెట్ us see. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.